హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు కూడా చిన్న వీడియో అండి, చాలా చిన్న వీడియో. అమూల్యమైన మాటలతో మీ ముందుకు వచ్చానండి. ఈ అమూల్యమైన మాటలు మీకు మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయండి. అందుకొరకే వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి, తరతరాలకు కూడా పనికొస్తుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా మొక్కలు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ అవి కలుసుకునే దగ్గరగా అవుతాయి. అలాగే మనుషులు కూడా ఎంత దూరంగా ఉన్నా కూడా మనుషులు దగ్గరగా ఉండాలని ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పానండి. ఇంకా అదేవిధంగా మనుషులకు మనశ్శాంతి ముఖ్యమని కూడా చెప్పానండి. ప్రతి ఒక్క వీడియోలో ఒక్క టర్న్ ఉంటుందండి, మనశ్శాంతి అనేది ముఖ్యమని. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి ఈ వీడియోలో. ప్రతి ఒక్కటి ఆణిముత్యాల్లాగానే పనిచేస్తుందండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్ బాయ్. హాయ్ అండి. దూరంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత ఒకదానికొకటి దగ్గరవుతాయి, కానీ మనుషులు మాత్రము ఎదిగే కొద్దీ ఒకరినొకరు దూరం అవుతున్నారు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అదేవిధంగా ఏ పని చేయని వాడే ఇతరులు చేసే పొరపాట్లను వెతుకుతాడు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. ఉప్మాను ఎప్పుడు చీప్గా చూడవద్దండి, ఎందుకంటే ఉప్మా తింటే త్వరగా ఆకలి వేయదు. అదేవిధంగా రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, కండరాల నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా షుగర్ను నియంత్రిస్తుంది, కంట్రోల్లో ఉంచుతుందండి. ఓకే అండి. ఇన్ని ఉపయోగాలున్న మన ఉప్మాను ఎవరు చీప్గా చూడవద్దండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితము మారిపోతుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. ధనము పెరిగే కొద్దీ గుణము క్షీణిస్తుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా, ఇదేనండి ఈ చిన్న అమూల్యమైన మాటలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉప్మా అంటే చీప్గా చూస్తారు కదండి. ఆ ఉప్మా గురించి కూడా ఉప్మా ఉపయోగాలు ఏమిటో చెప్పాను, చూసారా? ఓకే అండి. ఎప్పుడైనా టిఫిన్స్ లైట్గా జీర్ణమయ్యేది ఉప్మానే అండి. ఆకలి కూడా త్వరగా అయ్యేది, ప్రతి ఒక్కరికి మంచిది, తేలికగా జీర్ణం అవుతుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పొరపాట్లు అందరు చేస్తారండి. పనులు చేసేవారు అప్పుడప్పుడు పొరపాట్లు కూడా చేస్తారు. అది ఏమవుతుందంటే పని చేయని వాడు ఇవన్నీ పట్టించుకుంటాడండి. వాళ్ళ పొరపాట్లను మరీ చెక్ చేసి చెప్తారు. అది పని లేని వాళ్ళు చేసే మాట. పొరపాటు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఓకే అండి. ఇంకొకటి ఏంటిదంటే ధనం ఎక్కువ కొద్ది గుణం కూడా క్షీణిస్తుందని చెప్పాను అండి ఈ వీడియోలో. అది కరెక్టే కదండి. ధనం ఎక్కువైతున్న కొద్ది కొందరి గుణము చెడిపోతుందండి, క్షీణిస్తుందంటే ఇంకా మంచి గుణం లేకుండా పోతుందండి, చెడ్డ గుణానికి దారితీస్తుంది. అదేవిధంగా మనము పొరపాట్లు ఎప్పుడు చేస్తున్నాం కానీ అర్థం కాదండి. ఓకే అండి, కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.